హలో వ్యూవర్స్, మరొకసారి శ్రీనివాస్ రెడ్డి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ఎన్విడిఏ యాడ్ ఆన్ స్టోర్లో మరికొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ ట్యూటోరియల్లో మనం ఎన్విడిఏ యాడ్ ఆన్ స్టోర్ ఎలా ఓపెన్ చేయాలి, యాడ్ ఆన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా చూసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే వాటి గురించి మనం తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మనం మెయిన్గా యాడ్ ఆన్స్ ఎలా అప్డేట్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన యాడ్ ఆన్స్ని ఎలా రిమూవ్ చేయాలి, అండ్ ఇంకంపాటబుల్ యాడ్ ఆన్స్ ఎలా చూసుకోవాలి. ఒకవేళ మనం బయట నుంచి యాడ్ ఆన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎన్విడిఏ స్టోర్లో మనం ఎలా బయట నుంచి యాడ్ ఆన్స్ చేసుకుంటే ఎలా గుర్తించాలి, వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నేను క్విక్గా ఎన్విడిఏ స్టోర్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో మీ అందరికి తెలిసిందే ఎన్విడిఏ స్టోర్ ఎలా ఓపెన్ చేయాలో. ఇన్సర్ట్ అండ్ డౌన్ యారో, టూల్స్ అండ్ యాడ్ ఆన్ స్టోర్. NVDA menu, preferences submenu P, tools submenu T, view log L. Add-on store, installed add-ons, all dialog, installed add-ons, list alt plus A, IBM. ఓకే, మనం స్టోర్ అనేది ఓపెన్ చేసాం, ఇన్సర్ట్ అండ్ ప్రెస్ చేసాం, డౌన్ యారోతో టూల్స్ అండ్ యాడ్ ఆన్ స్టోర్. డౌన్ యారోతో అయినా వచ్చి సెలెక్ట్ చేయొచ్చు. నేను డైరెక్ట్ ఏ ప్రెస్ చేశాను యాడ్ ఆన్ స్టోర్ రావడానికి. సో యాడ్ ఆన్ స్టోర్కి వచ్చాం. మన ఫోకస్ లాస్ట్ టైం తెలుసుకున్నాం కదా, మనకి ఎప్పుడు ఇన్స్టాల్డ్ యాడ్ ఆన్స్లో ఉంటుందని. సో ఇన్స్టాల్డ్ యాడ్ ఆన్స్లో ఉంటుంది కాబట్టి సో మనం ఒక యాడ్ ఆన్ని అప్డేట్ చేయాలి అంటే మనకు ట్యాబ్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా లాస్ట్ ట్యూటోరియల్లో. కంట్రోల్ ట్యాబ్తో అప్డేటబుల్ యాడ్ ఆన్స్ ట్యాబ్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. కంట్రోల్ ట్యాబ్, Tab control, updatable add-ons tab selected. అప్డేటబుల్ యాడ్ ఆన్ ట్యాబ్. ఇక్కడ మళ్ళీ మనం ట్యాబ్ ప్రెస్ చేయొచ్చు. Tab, sort by column, combo box name, ascending, collapsed alt plus M. సో ఏవైతే ఇన్స్టాల్డ్ యాడ్ ఆన్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు సేమ్ ఆప్షన్స్ వస్తాయో అవి కూడా ఇక్కడ వస్తాయి. మళ్ళీ వాటి గురించి స్పెషల్గా చెప్పాలనుకోవట్లేదు. Tab, channel, combo box stable, collapsed alt plus N. సో ఇక్కడ ఈ ఛానల్ అనేది స్టేబుల్లోనే ఉండాలి అప్డేట్ చేసేటప్పుడు కూడా. Tab, include incompatible add-ons, checkbox not checked alt plus I. సో ఇంక్లూడ్ ఇంకంపాటబుల్ యాడ్ ఆన్స్, ఇది ఒకవేళ చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెక్ చేస్తున్నాను, ఎప్పుడేమన్నా ఇంకంపాటబుల్ యాడ్ ఆన్స్ ఏమన్నా ఉంటే అప్డేట్ అవుతాయి, లేదంటే ఇగ్నోర్ చేస్తుంది. Checked. సో చెక్ చేశాను. Tab, search, edit alt plus S blank. ఇక్కడ కూడా సెర్చ్ ఉంటుంది, సెర్చ్ చూద్దాం. Tab, updatable add-ons, list alt plus A, Vision Assistant Pro, status, update available, installed version 5.6, available version 6.0.2, channel, stable, publisher, Mammoth is Abri, publication date 5/25/2026, minimum NVDA version 2025.1, last tested NVDA version 2026.1101. సో ఒకటే యాడ్ ఆన్ అనేది అప్డేట్ ఉంది, ఇంత చెప్పింది. సో ఏదైతే ఇన్స్టాల్డ్ యాడ్ ఆన్స్లో చూసుకున్నప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే సేమ్ ఇక్కడ అదే ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది, మినిమం ఏ వర్షను, ఇదంతా ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మనం ఎంటర్ ప్రెస్ చేద్దాం, ఏ ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. Context menu. Update new. సో ఇంతకుముందు మనకి ఇన్స్టాల్ ప్లేస్లో అప్డేట్ వచ్చింది. డౌన్ ఏరో, Omnipa gem. హోమ్ పేజ్, License L. లైసెన్స్, Source code C. సోర్స్ కోడ్, Community reviews V. కమ్యూనిటీ రివ్యూస్, Virus total scan results. వైరస్ టోటల్ స్కాన్ రిజల్ట్స్. What's new W. వాట్స్ న్యూ ఒకసారి చూద్దాం. అప్డేట్ చేసే ముందు అసలు ఏమొచ్చిందో, ఇందులో ఏముందో చూద్దాం.
Enter. Add-ons pane. Changes for 6.0.2. Clickable heading level 2 changes for 6.0. List with 3 items bullet introducing semantic AI labeling. Users can now permanently label and name buttons and icons using AI. Press L to label the current navigator object. Supporting both tab focus and object navigation or Shift plus L to scan and label the entire application at once. Bullet intelligent label management. Added a new fully accessible label manager dialog. Via Shift plus L if labels exist. To view, rename or batch delete custom labels. Bullet direct file analysis. Bypass file dialog. The add-on is now smart enough to detect if you are currently focusing on a PDF or image file in Windows File Explorer. Pressing F. Smart file action or D. Document reader on the highlighted file will immediately process it, bypassing the standard open dialog entirely. Out of list. Separator. Button copy control plus Shift plus C button close. సో ఇదంతా మనకు వచ్చింది అనమాట. Button copy control separator. List with 3 items open dialog entirely. కంట్రోల్ Control plus home. Out of list heading level 2 changes for 6.0. చేంజెస్ ఫ్రమ్ 6.0. List with 3 items bullet. Introducing semantic AI labeling. Users can now permanently label and name buttons and icons using AI. Press L to label the current navigator object. Supporting both tab focus and object navigation or Shift plus L to scan and label the entire application at once. సో ఇది వాట్స్ న్యూ అనమాట. సో ఒకసారి చూసాం. ట్యాప్ ప్రెస్ Tab copy tab close button. క్లోజ్ చేద్దాం. And add-on store updatable add-ons stable dialog. సో మళ్ళీ మనకు ఫోకస్ అనేది అప్డేటబుల్ యాడ్-ఆన్స్ ట్యాబ్ లోకి వస్తుంది. ఎక్కడైతే యాడ్ ఆన్ ఉంటుందో అక్కడే ఉంది ఫోకస్. ఒకసారి ఇన్సర్ట్ ట్యాబ్. NVDA plus tab Vision Assistant Pro status update available installed version. విజన్ అసిస్టెంట్ ప్రో అప్డేట్ అవైలబుల్. ఎంటర్ ఇద్దాం. Context menu update you. అప్డేట్ యూ అప్డేట్ మీద ఎంటర్ ఇద్దాం. And add-on store updatable add-ons stable dialog updatable add-ons list alt plus A Vision Assistant Pro status downloading installed version 5.6 available version 6.0.2 channels stable publisher Mammoth is Abri publication date 5/25/2026 minimum NVDA version 2025.1 last tested NVDA version 2026.1101 Vision Assistant Pro status downloaded pending installed version 5.6 available version 6.0.2 channel stable publisher Mammoth is Abri publication date 5/25/2026 minimum NVDA version 2025.1 last tested NVDA version. స్టాటస్ వచ్చింది కదా. ఫస్టే డౌన్లోడెడ్ ఇన్స్టాల్ పెండింగ్ అంటుంది కదా. మనం యాడ్ ఆన్ ఇన్స్టాల్ కావాలంటే ఏం చేయాలని చెప్పి క్లోజ్ చేసి రీస్టార్ట్ చేస్తే యాడ్ ఆన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనుకున్నాం కదా. ఒకసారి చేద్దాం. Tab description edit read only multi-line and advanced AI assistant tab actions button alt plus tab other details edit read only multi-line alt plus tab install from external source button alt tab close button. క్లోజ్ చేద్దాం. Enter add-on installation dialog. Please wait. 0 support the future of Vision Assistant Pro dialog. Vision Assistant Pro is a project born from a personal vision to bridge. డొనేషన్ కి సంబంధించిన డైలాగ్ బాక్స్ మనం నో కొడదాం. అన్ని యాడ్-ఆన్స్ కి రాదు ఇది. Please wait. కొన్ని యాడ్-ఆన్స్ కి మాత్రమే Tab copy support email tab copy to tab maybe later tab by Apple gift shift plus tab maybe later pressed add-on store restart NVDA dialog changes were made to add-ons. You must restart NVDA for these changes to take effect. Would you like to restart now? Yes button alt plus Y. yes ప్రెస్ చేద్దాం. Enter. ఎంటర్ ఇచ్చాను. NVIDIA అనేది రీస్టార్ట్ అయింది. Loading NVDA. Please wait. ఓకే, యాడ్ ఆన్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక యాడ్ ఆన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో అగైన్ మళ్ళీ NVIDIA స్టోర్లోకి వెళ్తున్నాను. NVDA menu. ఇన్సర్ట్ Preferences submenu. Tools submenu. View log L. అండ్ టూల్స్ వెళ్ళాను. రైట్ ఆరో ఆర్ ఎంటర్ అండ్ యాడ్ ఆన్ స్టోర్ డౌన్ ఆరో ఆర్ A. Add-on store installed add-ons all dialog installed add-ons list. సో నేను ఇక్కడ విండోస్ యాప్ అసెన్షియల్స్ అనేది అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ డౌన్ ఏరోతో అయినా వెళ్ళొచ్చు, లేదంటే W అయినా ప్రెస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ W ప్రెస్ చేస్తున్నాను. WhatsApp desktop accessibility enhancements status enabled installed version 1.8.1 channel stable author Nuno Costa Lesnar. సో ఇంకోసారి ప్రెస్ చేస్తున్నాను. Windows app essentials status enabled installed version 26.06 channel stable author Joseph Lee Les Joseph.Lee 22590 at mail.com greater Derek Reamer Les Reamer.Reamer at mail.com greater and others publication date 5/23/. సో ఇదంతా సేమ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తుందో అదే చెప్తుంది. ఇక్కడ ఒకసారి ఎంటర్ ఇద్దాం. Context menu disable D. డిజేబుల్ ఇఫ్ యూ వాంట్ డిజేబుల్ కావాలంటే మీరు ఈ యాడ్ ఆన్ టెంపరీగా డిజేబుల్ చేసుకోవాలంటే డిజేబుల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే డిజేబుల్ రిమూవ్ ఆర్ ఇక్కడ రిమూవ్ మీద ఎంటర్ ఇస్తే రిమూవ్ అవుతుంది. ఎంటర్ ఇద్దాం. And remove add-on dialog. Are you sure you wish to remove the Windows App Essentials add-on from NVDA? This cannot be undone. No button alt plus N. సో ఒకసారి రిమూవ్ చేస్తే మళ్ళీ చేయలేరు అంటుంది. ఇక్కడ అంటే స్టోర్లో నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎస్ NVDA plus tab no button focus alt plus N. ఇక్కడ నో ఉంటుంది. ఆ ట్యాబ్ ప్రెస్ చేద్దాం. ఆర్ ఆల్ట్ Y అయినా ఇవ్వచ్చు. Tab about add-on but tab yes button alt plus Y. Add-on store installed add-ons all dialog installed add-ons list alt plus A Windows App Essentials status pending removal installed version 26.06 channel external author Joseph Lee Les Joseph.Lee 22.
సో ఇక్కడ విండోస్ యాప్ ఎసెన్షియల్స్ పెండింగ్ రిమూవల్. సో ఇక్కడ పెండింగ్ రిమూవల్ అంటే మనకి ఏదైతే ఎప్పుడైతే ఎన్విడియా రీస్టార్ట్ చేస్తామో ఆ రీస్టార్ట్ చేసిన తర్వాత క్లోజ్ ప్రెస్ చేస్తే రీస్టార్ట్ అడుగుతుంది కదా, రీస్టార్ట్ అయితే యాడ్ ఆన్ అనేది వెళ్ళిపోతుంది. ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. Tab, description, tab, action tab, other than tab, install tab, close button. Enter. Restart NVDA dialog. Changes were made to add-ons. You must restart NVDA for these changes to take effect. Would you? ఆల్ట్ వై ఇచ్చాను, ఎన్విడియా రీస్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ యాడ్ ఆన్ అనేది రిమూవ్ చేసాం కదా, చూద్దాం ఒకసారి యాడ్ ఆన్ ఉందో లేదా. NVDA preferences tool sub view log L. Add-on store installed add-ons. So, All W dialog. press Installed చేస్తున్నాను. add-ons. List all. ఇక్కడ డబ్ల్యూ ప్రెస్ చేస్తున్నాను, విండోస్ యాప్ ఎసెన్షియల్ ఉందో లేదా చూద్దాం. WhatsApp desktop. సో ఒకటే ఉంది డబ్ల్యూ పైన, విండోస్ యాప్ ఎసెన్షియల్ అనేది లేదు. సో ఇప్పుడు ఒక యాడ్ ఆన్ డిజేబుల్ చేసి చూద్దాం, ఎలా మళ్ళీ ఎనేబుల్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులోనే డిజేబుల్ చేయాలన్నా సేమ్ ఇన్స్టాల్ దాంట్లోనే ఉంటుంది. సరే చూద్దాం. Vision Assistant Pro Unigram Plus status enabled installed version 5.5.3 channel external. సో ఇక్కడ యూనిగ్రామ్ ప్లస్ ఉంది, దీన్ని డిజేబుల్ చేద్దాం. ఎంటర్. ఏదైతే యాడ్ ఆన్ దగ్గర రిమూవ్ చేయాలి డిజేబుల్ చేయాలనుకుంటున్నారో ఫోకస్ అక్కడ ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోకస్ ఉందో లేదో చూద్దాం. యూనిగ్రామ్ NVDA Plus tab Unigram Plus status enabled installed version 5.5.3 channel external auth. సో ఇక్కడ దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఎంటర్. Context menu. సరే డిజేబుల్ చేయాలనుకుంటున్నాను, ఎంటర్. Disable D. డిజేబుల్ డి, ఇక్కడ ఎంటర్ ఇద్దాం. And add-on store installed add-ons. All dialog. Installed add-ons. List alt plus A. Unigram Plus status disabled pending. సో సేమ్ ఇక్కడ కూడా స్టేటస్ NVDA Plus tab Unigram Plus status disabled pending restart installed version 5. స్టేటస్ పెండింగ్ డిజేబుల్డ్. సో రీస్టార్ట్ సేమ్ క్లోజ్ చేసి రీస్టార్ట్ చేస్తే యాడ్ ఆన్ అనేది డిజేబుల్ అవుతుంది. ట్యాబ్ Shift plus tab search. Shift plus tab channel combo tab enabled tab and tab the script tab action tab other tab install tab close button end zoom restart NVDA dialog. Changes were made to add-ons. You must restart NVDA for these changes to take effect. Would you like to restart now? Yes button alt plus Y. ఆల్ట్ వై ఇచ్చాను. సో సేమ్ ఎనేబుల్ కూడా ఇలాగే చేయాలి. ఇప్పుడు డిజేబుల్ అయింది, ఒకసారి చూద్దాం. NVDA menu preference tool sub view log L. Add-on store installed add-ons. All dot. సో ఇక్కడ యూ ప్రెస్ చేద్దాం. Unigram Plus status disabled installed version 5.5. సో చూసాం కదా, అనిగ్రామ్ ప్లస్ యూనిగ్రామ్ ప్లస్ స్టేటస్ డిజేబుల్డ్. మళ్ళీ ఎంటర్ ఇద్దాం. Context menu enable E. ఎనేబుల్, And add-on store installed add-ons. All dialog. Installed add-ons. List all. సో ఈ విధంగా యాడ్ ఆన్స్ ని ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేసుకోవచ్చు. Shift plus tab search. Shift plus tab channel combo box tab సో ఇప్పుడు enable. మనం ఏం చేయాలి, ఎనేబుల్ రావాలి స్టేటస్ చూపించాలంటే రీస్టార్ట్. Tab install tab this tab action tab other the tab install tab close button end zoom restart NVDA tab no button tab yes button enter. సో చివరిగా మనం ఒక సెర్చ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో మనం యాడ్ ఆన్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసి మనకు కావాల్సిన యాడ్ ఆన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఒకసారి చూద్దాం. NVDA menu preferences sub menu P. సో నేను ఎన్విడిఏ ప్రిఫరెన్సెస్ Tool sub view log L. యాడ్ Add-on store installed add-ons. సో స్టెప్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సో ఇక్కడ మనకు యాడ్ ఆన్స్ సెర్చ్ చేయాలి అంటే అవైలబుల్ యాడ్ ఆన్స్ ట్యాబ్కి వెళ్ళాలి. కంట్రోల్ ట్యాబ్, Tab control updatable add-ons tab selected. ట్యాబ్ Available add-ons tab selected. అవైలబుల్ యాడ్ ఆన్స్ ట్యాబ్కి వచ్చాము. ఇక్కడ మళ్ళీ ట్యాబ్ ఇవ్వాలి. Tab sort by column tab channel combo tab including compatible tab search edit alt plus S blank. సెర్చ్ ఆల్ట్ ప్లస్ ఎస్ బ్లాంక్. మీరు ట్యాబ్తో అయినా రావచ్చు. ఆల్ట్ ప్లస్ ఎస్ ఇస్తే డైరెక్ట్గా సెర్చ్ బాక్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిల్. BRAILLE. సో బ్రెయిల్ రాద్దాం. బ్రెయిల్ రాసాం కదా, రిజల్ట్స్ రావాలి అంటే ట్యాబ్ ప్రెస్ చేయాలి. Tab available add-ons list alt plus A blackout darkens the screen except for the speech and braille viewer status available version 2026.05.02 channel stable publisher BFW Wurzburg publication date 5/. సో ఇక్కడ వచ్చాయి బ్రెయిల్తో రాస్తే బ్రెయిల్కి సంబంధించిన యాడ్ ఆన్స్ అన్ని వచ్చాయి. డౌన్ Braille cell ignorer status available version 0. బ్రెయిల్ సెల్ ఇగ్నోరర్, Braille essentials status available version 26. Braille extender status available. బ్రెయిల్ ఎక్స్టెండర్. సో ఇందులో మనకు కావాల్సిన యాడ్ ఆన్ యాజ్ యూజువల్గా ఎంట్రీ ఇచ్చి ఇన్స్టాల్ CJK and Braille extender status available. Enter. Context menu install I.
ఇన్స్టాల్ And add-on store available add-ons. Stable dialog. సేమ్ క్లోజ్ చేస్తే మనకు సెర్చ్ చేసిన యాడ్-ఆన్ అనేది సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న యాడ్-ఆన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. Tab, other tab, and tab, shift plus tab, close button. Pressed, add-on in tab, add-on store, restart NV tab, yes button, alt pressed. Loading NVDA, please wait. సో ఇక ఫైనల్గా మనం తెలుసుకునేది ఎన్విడిఏలో మనకి ఎవరైనా పోర్టబుల్ కాపీ ఇచ్చారు, దాంట్లో అవుట్ సైడ్ యాడ్-ఆన్స్ ఏమున్నాయి, ఎన్విడిఏ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసిన యాడ్-ఆన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలో ఒకసారి చూద్దాం. సో అగైన్ నేను ఎన్విడిఏ మెనూకి వెళ్ళి టూల్స్కి వెళ్ళి యాడ్-ఆన్ స్టోర్కి వెళ్తున్నాను. NVDA menu, preferences submenu P, tools submenu T, view log L. Add-on store, installed add-on. సో ఇన్సర్ట్ ఎన్, డౌన్ యారో, టూల్స్, రైట్ యారో అండ్ డౌన్ యారోతో యాడ్-ఆన్ స్టోర్స్కి రావచ్చు. నేను ఏ ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ యాడ్-ఆన్స్లో మన యాడ్-ఆన్ స్టోర్ ఓపెన్ చేసిన వెంటనే మన ఫోకస్ వచ్చేసి ఇన్స్టాల్ యాడ్-ఆన్స్ ట్యాబ్లో ఉంటుంది అనుకున్నాం కదా. ఇక్కడ ఒకసారి డౌన్ యారో ప్రెస్ చేద్దాం. IBM TTS driver status enabled, installed version 26.4.1, channel external author David CM less DHF 360 at mail.com. సో యాజ్ యూజువల్గా సేమ్ అవే చెప్తుంది, బట్ ఇక్కడ ఏంటి అంటే ఛానల్ ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్ అని వచ్చింది అంటే ఈ యాడ్-ఆన్ ఎన్విడిఏ స్టోర్లో కాకుండా థర్డ్ పార్టీ ద్వారా, అంటే మనం నార్మల్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నామని అర్థం. అండ్ ఈ యాడ్-ఆన్ అనేది ఎన్విడిఏ స్టోర్లో లేదు, అంటే ఇది మనం థర్డ్ పార్టీ నుంచి చేసుకోవాల్సింది. IBM స్టోర్ అనేది ఎన్విడిఏ స్టోర్లో నుంచి లేదు. సో ఎన్విడిఏ స్టోర్లో ఉన్న యాడ్-ఆన్కి డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. Multi-lang status, native speech generation, NVDA global command typing SFX, Enikram plus status enabled, installed version 5.5.3, channel external author Kostya Gladkay less Gladkay.Kostya at mail.com greater Vision Assistant Pro status enabled, installed version 6.0.2, channel stable author Mahmood is Abri public. ఓకే, ఇక్కడ విజన్ అసిస్టెంట్ ప్రో స్టేటస్ ఇన్స్టాల్డ్ ఛానల్ స్టేబుల్ అని చెప్పింది. సో ఎన్విడిఏ స్టోర్లో ఉన్న వాటికి క్లియర్గా స్టేబుల్ అంటే స్టేబుల్ అని చెప్తుంది, బేటా అంటే బేటా అని చెప్తుంది, డెవలప్ అంటే డెవలప్ అని కూడా చెప్తుంది అనమాట. ఏదైతే బయట నుంచి చేసామో వాటికి ఛానల్ అనేది ఎక్స్టర్నల్ అని చెప్తుంది. సో టోటల్గా ఇది ఎన్విడిఏ యాడ్-ఆన్ స్టోర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మరొక ట్యూటోరియల్తో మరి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.